విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి. జాతీయ గీతాన్ని ఆలపిద్దాం. ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి. మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. చదువంటే మూడో కన్ను, ఓ విద్యార్థి చూపును అది సమస్త విశ్వం. విద్యార్థి ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందం చదువురా, అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. మానవ పరిణామంలో విశ్వరూపమే చదువు, దానవుల పరిమార్చే ఆయుధమే చదువు. సామ్యవాద వ్యవస్థకు విజయమే చదువు, ధన సామ్యపు చిత్తులను సాగనేదు చదువు. చదవాలి. విద్యార్థిని విద్యార్థులారా, చదువు అంటే మార్కుల కోసం, ఉద్యోగం కోసం మాత్రమే ఉపయోగపడేది కాదు. చదువు అంతకంటే విలువైన విజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. తరతరాలుగా అజ్ఞానమనే చీకటిలో మ్రగ్గుతున్న మనలను తేజోవంతమైన బాటలో పయనింపచేస్తుంది. విద్య నుంచి వచ్చిన విజ్ఞానం మనలను అనేక సామాజిక మోసాల నుంచి కాపాడుతుంది. అనేక సామాజిక రుగ్మతులను దరిచేరకుండా రక్షిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ చదవాలి, విజ్ఞానవంతులుగా ఎదగాలి, మానవతావాదులుగా మిగలాలి. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందా. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందా. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం. జన విజ్ఞాన వేదిక ఉత్తమ పౌర సమాజం కోసం పనిచేస్తున్న సామాజిక సేవా సంస్థ.
बोलो भारत माता की जय। जय हिंद। విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి. వందే మాతర గీతాన్ని ఆలపిద్దాం. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి. మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. దమ్ముతోటి దగ్గుతోటి సలిజరమొచ్చినతో అత్తో పోదాన్ రావే మన ఊరి దవాఖానకు. దమ్ముతోటి దగ్గుతోటి సలిజరమొచ్చినతో దమ్ముతోటి దగ్గుతోటి సలిజరమొచ్చినతో అత్తో పోదాన్ రావే మన ఊరి దవాఖానకు. అత్తో పోదాన్ రావే మన ఊరి దవాఖానకు. మందులు గోళీలు మంచి సూదులు ఇద్దండంట. అత్తో పోదాన్ రావే మన ఊరి దవాఖానకు. అత్తో పోదాన్ రావే మన ఊరి దవాఖానకు. అమ్మతమ్మో నేను రాను బిట్టో మన ఊరి దవాఖానకు. ఎర్ర నీల మంటు సున్నాపు నీల సూదులని ముందుకు దక్కొచ్చే సూదే తిరగవచ్చే. నేను రాను బిట్టో గండాల దవాఖానకు. నేను రాను బిట్టో గండాల దవాఖానకు. హై స్కూల్ చిన్నారులారా, విన్నారు కదా ఈ అత్తాకోడళ్ల పాటలు. అనారోగ్యం పాలై ఇలాంటి తిప్పలు పడకుండా జాగ్రత్త పడడం మీ చేతుల్లోనే ఉంది. పరిశుభ్రమైన చేతులు ఆరోగ్య ప్రదాతలు. మల విసర్జన తర్వాత, భోజనానికి ముందు, ముక్కు చీదిన తర్వాత, ఏదైనా పని చేసిన తర్వాత, ఆటలాడిన తర్వాత సబ్బుతో 20 సెకండ్ల పాటు చేతులను శుభ్రంగా కడగాలి. చేతి గోళ్లను పూర్తిగా ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. మంచినీటి బిందెపై మూత ఉంచండి. మంచినీరు త్రాగే గ్లాసును నోటికి కరచి త్రాగకండి. ఒకవేళ గ్లాసు నోటికి తాకితే దాన్ని వెంటనే శుభ్రంగా కడగండి. ఈ కొద్దిపాటి ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా దాదాపు 100 రకాల అంటురోగాలను మన దరి చేరకుండా కాపాడుకోవచ్చు. కష్టించి సంపాదించిన డబ్బును కోరి తెచ్చుకున్న జబ్బుల పాలు కాకుండా కాపాడుకోండి. ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోనే ఉన్న విషయం దయచేసి గుర్తించండి. నీళ్లతోటి నీకు వచ్చే రోగాలను చూడు చెల్లెలో చంద్రమ్మ. మురికి పడ్డ నీటి వల్ల కష్టం కలిగేను చెల్లెలో చంద్రమ్మ. అయ్యో నీళ్లతోటి నీకు వచ్చే రోగాలను చూడు చెల్లెలో చంద్రమ్మ. మురికి పడ్డ నీటి వల్ల కష్టం కలిగేను చెల్లెలో చంద్రమ్మ. మనకొచ్చే రోగాల్లో 190 చెల్లెలో చంద్రమ్మ. తాగేటి నీళ్లల్లో నిండి ఉన్నాయి చెల్లెలో చంద్రమ్మ. చెల్లెలో చంద్రమ్మ. చెల్లెలో చంద్రమ్మ. కుండెడు నీళ్లల్లో ఒక క్లోరిన్ గోదేసి చెల్లెలో చంద్రమ్మ. వేడి చేసి చల్లార్చే వడబోసిన నీళ్లల్లో చెల్లెలో చంద్రమ్మ. చక్కెర ఉప్పును మంచి చెంచాతో కలిపి చెల్లెలో చంద్రమ్మ. తాగినతో తప్పకుండా వాంతులు తగ్గేను చెల్లెలో చంద్రమ్మ. నీళ్లతోటి జన విజ్ఞాన వేదిక
ఉత్తమ పౌర సమాజం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. జై హింద్, జై హింద్. విద్యార్థులకు స్వాగతం. దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి. వందేమాతర గీతాన్ని ఆలపిద్దాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం శ్యామలాం మాతరం, వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదల శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి. మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. అయ్యాలే చదివి బాగుపడతా, ఓరయ్యాలే చదివి బాగుపడతా, పుస్తకాలు చదువుకొని మన బతుకులు మారుస్తా. అయ్యాలే చదివి బాగుపడతా, ఓరయ్యాలే చదివి బాగుపడతా. అమ్మమ్మ నీ అమ్మ కొంపనాది విత్తవేటి చదువు పంబడితే నువ్వు సంకనాకి పోతావు. బియ్యమ్మ చదివి నోళ్ళ బికార్లయ్యి తిరుగుతూరు. చదువుకోల నీ కొద్దురు కొడుక సాగు బతుకు మన కొద్దురు. ఒరే ఒరే చదువుకోల నీ కొద్దురు కొడుక సాగు బతుకు మన కొద్దురా. దండించకురోరయ్యా దండం బడతా నీకు, ఏదుల్లో బడులున్నాయి స్కూలు బడులున్నాయి. పంటలకు కాళ్ళు మొక్కి చదువు బిడ్డ పెట్టమంట. అయ్యాలే చదివి బాగుపడతా, ఓరయ్యా నే చదివి బాగుపడతా. హైస్కూల్ చిన్నారులారా, ఈ విధంగా ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను బడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారా? అలాంటి వారి గురించి మండల విద్యాధికారికి సమాచారం ఇవ్వండి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. బడికి రాకుండా పనికిపోతున్న పిల్లల గురించి సమాచారం ఇవ్వండి. మీ వంతు సామాజిక బాధ్యతను నిర్వహించండి. నన్ను పనులకు పంపకురే అమ్మా అయ్యా, ఇద్దరికి నీ దండం పెడుతున్నా. నన్ను పనికి పంపక బడికి పంపమని కాళ్ళు మొక్కుతున్నా. అమ్మా అయ్యా, అందరికి నీ దండం పెడుతున్నా. నన్ను పనికి పంపక బడికి పంపమని కాళ్ళు మొక్కుతున్నా. నన్ను పనికి పంపక బడికి పంపమని కాళ్ళు మొక్కుతున్నా. జన విజ్ఞాన వేదిక ఉత్తమ పౌర సమాజం కోసం పనిచేస్తున్న సామాజిక సేవా సంస్థ. బోలో భారత్ మాతా కీ జై, జై హింద్. విద్యార్థులకు స్వాగతం. దయచేసి నిశ్శబ్దాన్ని పాటించండి. జాతీయ గీతాన్ని ఆలపిద్దాం.
ఇప్పుడొక సందేశాత్మక గీతాన్ని విందాం. అందరూ శ్రద్ధగా వినండి. గీతంలో వినిపించే సందేశాన్ని మీకు తెలిసిన అందరికీ వివరించండి. మీ వంతు సామాజిక బాధ్యతను స్వీకరించండి. ఓ మంచి పనిని మీరు చేయగలరని నిరూపించండి. చిన్నారులారా, గర్భములో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే హత్య చేస్తున్నారు. మన దేశంలో ప్రతి 1000 మంది మగవారికి 986 మంది ఆడవారున్నారు. ఈ లెక్కన భవిష్యత్తులో కోట్ల మంది ఆడపిల్లల కొరత ఏర్పడి సృష్టి మనుగడకు పెను సవాలు ఎదురవుతుంది. ఈ పరిస్థితిని నివారించే శక్తి మీలో ఉంది. ఆడపిల్లలను చులకనగా చూడటం మానమని పెద్దలకు చెప్పండి. ఆడవారిని అన్ని రంగాలలో ప్రోత్సహించమని పెద్దలను కోరండి. భ్రూణ హత్యలను నిరసించండి, నివారించండి. సృష్టికి మూలం మహిళేనని గుర్తించండి. చదువెందుకంటున్నారా? ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని బాధపడకమ్మా, నీకు దిగులు చెందకమ్మా. ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడోస్తున్నావా? లక్షల
సృష్టికి మూలమేది రేపేమో జగతికి మార్గమేది ఆడపిల్లను భ్రూణ హత్యలను నిరసించండి, నివారించండి. సృష్టికి మూలం మహిళేనని గుర్తించండి. చెందకమ్మా, బాధపడకమ్మా, నీవు దిగులు చెందకమ్మా. జన విజ్ఞాన వేదిక ఉత్తమ పౌర సమాజం కోసం పనిచేస్తున్న సామాజిక సేవా సంస్థ. బోలో భారత్ మాతా కీ జై. జై హింద్.